రూపాయి పడిపోతే ఫారిన్ టూర్స్ చాలా కాస్ట్లీ అయిపోతాయి. అండ్ మెయిన్ గా మన ఇండస్ట్రీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. చిన్న చిన్న వ్యాపారాలు, ఉత్పత్తులు చేసే మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్, ఎంఎస్ఎంఈస్, ప్రొడక్షన్ కాస్ట్ వాటి మీద బాగా భారం పెరిగిపోతుంది. డాలర్ రేట్ పెరిగితే ఎవరికి లాభము అంటే ఫారెన్ నుంచి రెమిటెన్స్ రూపంలో తీసుకునే వాళ్ళకు లాభము. ఇండియాలో ఉండే గూగుల్, మెటా లాంటి కంపెనీలకు కంటెంట్ సహా రకరకాల సర్వీసులు అందించడం ద్వారా ప్రతి నెల డాలర్స్ తీసుకునే వాళ్ళకు ఒక రకంగా లాభం. ఎన్ఆర్ఐస్ కూడా లాభమే అనుకోండి. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రూపీ తగ్గింది కాబట్టి ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టాలి అన్నా, లేకపోతే ఇక్కడ ఏదైనా రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి రావాలి అన్నా కూడా వాళ్ళకు కూడా ఇదొక అనుకూలమైన పరిస్థితి. మరి ఈ పరిస్థితి ఎలా మారుతుంది? ఆర్థిక నిపుణులు చెప్తున్న దాన్ని బట్టి మనం ఇంపోర్ట్స్ మీద ఎక్కువగా ఆధారపడకుండా ఉండాలి. క్రూడ్ ఆయిల్ అంటే తప్పదు, కానీ నూనెలు, పప్పులు, ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇలాంటివి మన దేశంలోనే మనకు సరిపడే స్థాయిలో తయారు చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. అంటే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ మరింత పటిష్టంగా అమలు చేయాలి. ఎంఎస్ఎంఈలను బాగా ప్రోత్సహించాలి. ఈ చర్యలన్నీ కూడా లాంగ్ రన్ లోనే సక్సెస్ అవుతాయి. కానీ ఇమీడియట్ గా రూపాయి బలపడాలి అంటే కేంద్రం రిజర్వ్ బ్యాంక్ ద్వారా డాలర్లను భారీగా అమ్మాలి. కానీ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. అంటే ఈ ధోరణి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది కొన్ని రోజుల్లో మనకు అర్థమైపోతుంది. అంటే ట్రంప్ టారిఫ్ల మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనే దాన్ని బట్టి మన రూపాయి బలపడుతుందా, ఇంకా వీక్ అవుతుందా అనేది మనకు తెలిసిపోతుంది. ఇక్కడ దాకా చూసిన వాళ్ళకి ఒక డౌట్ వచ్చి ఉండాలి. మొదట్లో ఏమో ఈమె ప్రధానమంత్రిని, కేంద్రాన్ని విమర్శించింది, ఇప్పుడేమో కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోంది అని అంటోంది. ఏంటిది అని అనుకుంటున్నారా? ఎస్, ఇప్పుడు జరుగుతున్న రూపాయి పతనానికి కేవలం కేంద్రమో, కేవలం ఆర్బీఐయో కంప్లీట్గా కారణం కాదు. ఇన్ని గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఇదే విషయాన్ని ఇందువల్ల రూపాయి పడిపోయింది అని చెప్పి ప్రధానమంత్రి మోదీ కానీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కానీ ఎందుకు చెప్పట్లేదు? సో మన జీడిపి పెరిగినప్పుడు చేసిన ట్వీట్లు ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? కారణం 2014 ముందు చేసిన విమర్శలు. 2014 ముందు కూడా ఇలాంటి కారణాల వల్లే రూపాయి పడిపోయి ఉంటుంది. కానీ అప్పుడు మీడియా కానీ, బాలీవుడ్ సెలబ్రిటీస్ కానీ మన్మోహన్ సింగ్ వైఫల్యం వల్లనే, ఆయన చేతగానితనం వల్లనే, లేకపోతే అప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతగానితనం వల్లనే రూపాయి పడిపోయింది అని చెప్పి చాలా స్వేచ్ఛగా అనగలిగారు. అట్లా అనడం కూడా మంచిదే. ఎప్పుడూ ప్రభుత్వాల పట్ల చాలా క్రిటికల్గా ఉండడం మంచిదే. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు, మీడియా, లేకపోతే బలమైన వాయిస్ ఉన్న సెలబ్రిటీసు అదే పని చేయాలి. కానీ ఇప్పుడు ఆ పని ఎందుకు చేయలేకపోతున్నారు అనేది ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు పడిపోయింది రూపాయి మాత్రమే కాదు, నిజాయితీ పడిపోయింది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పడిపోయింది, హిపోక్రసీ మాత్రం చాలా ఎక్కువగా పొంగి పొర్లుతోంది. అందుకే ఇప్పుడు కేంద్రం విధానాలను ఏ సెలబ్రిటీ క్వశ్చన్ చేయట్లేదు, ఏ మీడియా కూడా క్వశ్చన్ చేసే ధైర్యం చేయట్లేదు, ఒక్క సెటైరికల్ వీడియో పోస్ట్ చేసేంత ధైర్యం కూడా చేయట్లేదు. కానీ ఇప్పుడు కానీ ఇక మీదట కానీ డాలర్తో పోల్చితే రూపాయి విలువ 95కో 100కో పడిపోతే మన ప్రధాని మోదీ ఎవరిని బ్లేమ్ చేస్తారు? లేకపోతే మోదీని అభిమానించే వాళ్ళు తుకుడే గ్యాంగ్ అని చెప్పి, లేకపోతే అర్బన్ నక్సల్స్ వల్లే అని చెప్పి, చైనా, పాకిస్తాన్ కుట్ర వల్ల ఇలా జరుగుతోందని చెప్పి, అమెరికా కుట్ర వల్ల ఇలా జరుగుతోందని చెప్పి ఇలా అయితే అనలేరు కదా. రూపాయి విషయంలో ప్రధాని మోదీని అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ప్రశ్నించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ. क्या कारण है हिंदुस्तान का रुपया पतला होता जा रहा है? ये जवाब देना पड़ेगा आपको. देश आपसे जवाब मांग रहा है.